వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. 10% వేటేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వచ్చిన హెడ్లైన్స్ ఏంటి అంటే, కేజీబీవీ అండ్ ఎస్ఎస్ఏ లో పనిచేసే వారికి డిఎస్సిలో 10% వేటేజీని కల్పించాలనే ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి పంపడం జరిగింది. సో త్వరలోనే దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. చూడండి, ఒకసారి ఎవరైతే స్టాఫ్ నర్సుకు ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో డిఎస్సిలో కూడా అదే రిక్రూట్మెంట్, అదే ప్రాసెస్ను జరపాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. సో ఒకసారి చూడండి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల తరాల్లో రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు, ఎస్ఎస్ఏ బోధన సిబ్బందికి డిఎస్సిలో 10% వేటేజీ కల్పించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. సో హెచ్ఆర్ఈఎస్ స్లాబ్ల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.5 మార్కులు, అర్బన్ ప్రాంతంలో 1.3 మార్కులు, జిహెచ్ఎంసీ ఏరియాలో 1 మార్కు చొప్పున వేటేజ్ని కల్పించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. సో ఇంకా చూస్తే గ్రామాల్లో 6.5 ఏళ్ళు, గ్రామాల్లో 6.5 ఇయర్స్ అండ్ పట్టణ ప్రాంతాల్లో 8 ఇయర్స్ 8 ఏళ్ళు, గ్రేటర్లో 10 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే 10 ఇయర్స్ పనిచేస్తే మొత్తం మీద 10 మార్కులు కలపాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో 30% వేటేజ్ అనేది ఉంది. సేమ్ అదేవిధంగా డిఎస్సిలో కూడా ఒక 10% వేటేజీ కల్పించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో ఒక 30% వేటేజీ, ఒక 70 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మన డిఎస్సి చూస్తే టెట్ అనేది 20 మార్క్స్ ఉంది, డిఎస్ అనేది 80 మార్క్స్ ఉంది. ఈ డిఎస్సిలోకి వెళ్ళి ఒక 10% వేటేజ్ అనేది ఎవరైతే కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏకు సంబంధించిన స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 10% వేటేజ్ అనేది కల్పించాలనే ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి పంపడం జరిగింది. సో త్వరలోనే మనకు దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ అయితే దీన్ని బట్టి మనం గమనించిన విషయం ఏంటి అంటే, త్వరలోనే ఎస్ఎస్ఏలో వర్క్ చేసే ప్రతి టీచర్స్కి ఒక 10% వేటేజీ కల్పించి వాళ్ళకు డిఎస్సిలో వేటేజీ కల్పించాలనే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.